స్థానానికి ఎగబాగడానికి కారణం ఈ విద్యార్థులు సాగించినటువంటి విజయ పరంపర అని మరొకసారి మంగళారతులు మా తెలుగు తల్లికి మల్లెపూదండ మా కన్న తల్లికి మంగళారతులు. కడుపులో బంగారు కను చూపులో కరుణ, కడుపులో బంగారు కను చూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరించు మాధవి, చిరునవ్వులో సిరులు దొరించు మాధవి. మా తెలుగు తల్లికి మల్లెపూదండ మా కన్న తల్లికి మంగళారతులు. स्वागतं कृष्णा भोगभात सुलभासुपुष्पगन्धकलभ कस्तूरी तिलकमणिपामकान्तनन्द गोपकन्द स्वागतं कृष्णा शरणागतं कृष्णा स्वागतं कृष्णा कृष्णा कृष्णा. मुष्टिकासुर चाणूर मल्ल मल्ल विशाल मधुसूदन, मुष्टिकासुर चाणूर मल्ल मल्ल विशाल मधुसूदन, मुष्टिकासुर चाणूर मल्ल मल्ल विशाल कुवलय पीठ मर्दन कालिक नर्तन गोकुल रक्षण सकल सुरक्षण देव मर्दन कालिक नर्तन गोकुल रक्षण सकल सुरक्षण देव शिष्ट गणपाल संकल्प कल्प कल्प शतकोटि असम पराभव शिष्ट गणपाल संकल्प कल्प कल्प शतकोटि असम पराभव धीर मुनिजन विहार मदन सुकुमार दैत्य संहार देवा धीर मुनिजन विहार मदन सुकुमार दैत्य संहार देवा मधुर मधुर गति सारस सारस भज युवती जनमानस पूजित मधुर मधुर गति सारस सारस भज युवती जनमानस पूजित सागम गरि पागति सगस सजग पगति सप्त पगति पागति सगस ससरि. అప్పుడే చాణక్యులు ప్రభుత్వ
యశో చంద్రికలు, అమ్మ నాన్నల కళ్ళను సాకారం చేసి గర్వంతో ఉప్పొంగేలా చేసిన ఆశయ సారథులు, గురువుల అంకిత భావానికి చేస్తూ వేటడి కోసం పరుగులు పెడుతున్న నేటి చిన్నారులు, విద్యాగంధము తెచ్చినాడు విద్యులెవ్వరు తెలిపిడి, పోసి పౌరులు గణనమైతమో ఏపీసీ సర్వశిక్షా అభియాన్ నర్సరావుపేట శ్రీ మల్లా సుబ్బారావు గారు. నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేతు సరస్వతి యా ముందే యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవై సదా పూజి. థ్యాంక్ యూ. డయాస్ మీద ఉన్నటువంటి పెద్దలందరి యొక్క అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నాము. మరి ముఖ్యంగా మరి సెకండ్ ర్యాంక్ చూసినట్లయితే మరి మన దగ్గర మరి మాచర్ల జడ్పీ గర్ల్స్ నుంచి సమీరా షేక్ షమీరా 596 మార్క్స్తో మన జిల్లా సెకండ్ ర్యాంక్ సాధించడం జరిగింది. అలాగే 593తో మరి తూబాడ నాదేండ్ల మండలానికి సంబంధించినటువంటి అమూల్య అనే అమ్మాయి 593 మార్క్స్ సాధించడం అనేది జరిగింది. ఇంకా 591 రేంజ్ చూసినప్పుడు వినికొండ కాన్స్టిట్యున్సీ నుంచి జడ్పీ గర్ల్స్ స్కూల్ నుంచి ఖదీజా చాతుర్య అనే అమ్మాయి 591 మార్క్స్ సాధించడం జరిగింది. అంటే ఇలా చాలామంది మన దగ్గర ఒక 11 మెంబర్స్ 590 అబౌవ్ సాధించినటువంటి విద్యార్థులు ఉండడం అనేది జరిగింది. దీనికి మరి ప్రధానంగా గౌరవ కలెక్టర్ గారు అలాగే స్థానిక శాసనసభ్యుల వారు కూడా వాళ్ళ కాన్స్టిట్యున్సీలో మరి స్కూల్స్ విజిట్ చేస్తూ మనందరికీ కూడా మార్గదర్శకత్వం అనేది చేయడం జరిగింది. మరి పేరున మరి ప్రత్యేకంగా సభాముఖంగా మరి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నారు. మరి ఫ్యూచర్లో కూడా మన జిల్లా అనేది మరి నెక్స్ట్ టాప్ 5లో వచ్చే విధంగా మరి మన అందరం కూడా కృషి చేయడం కోసం మళ్ళీ గౌరవ కలెక్టర్ గారు ఈ సంవత్సరం కూడా యాక్షన్ ప్లాన్ రెడీ చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారని చెప్పి తెలియజేస్తూ మరి వచ్చే సంవత్సరం మరి మరింత మంచి ఫలితాలను సాధిస్తామని చెప్పి గౌరవ పెద్దలందరికీ మాటిస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఆన్లైన్ వేదికగా నడిపించిన స్ఫూర్తి వంటి మోటివేషన్ పెట్టుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముందు పెట్టుకొని వాళ్ళందరూ కూడా చదువుకోవాలి. ఆధునిక యుగంలో మనం అందరం కూడా సైన్స్తో పాటు ప్రయాణం చేయాలి. మరి ఇటువంటి వ్యవస్థలో మన డిఓ గారు ఒక స్టడీ మెటీరియల్ తయారు చేసి 10th క్లాస్ పిల్లలందరూ కూడా జిల్లా మొత్తం కూడా ఇవ్వడం జరిగింది. దానివల్ల టీచర్లు దాన్ని ఫాలో అయ్యారు, పిల్లలు దాన్ని ఫాలో అయ్యారు. నిజంగా ఈసారి మంచి రిజల్ట్స్ రావడానికి మన కలెక్టర్ గారు మన డిఓ గారి యొక్క గొప్పతనం అని చెప్పి తెలియజేస్తూ నేను మేడం గారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి చదువుకునే పిల్లలందరూ కూడా చాలాసార్లు చెప్పారు, మేడం గారు ఆ స్టడీ మెటీరియల్ ఇచ్చారు, దానివల్ల మాకు మంచి మార్కులు రావడం జరిగిందని. చాలా సంతోషం. తల్లిదండ్రుల యొక్క కష్టంతో, పిల్లల యొక్క ఇష్టంతో, మరి టీచర్ల యొక్క ఆశీస్సులతో వాళ్ళ పిల్లలందరూ కూడా మంచి మార్కులు సాధించారంటే ఇవాళ విద్యా వ్యవస్థని సమూలంగా ఆధునికరణ చేయడానికి నారా లోకేష్ బాబు గారు సైన్స్, టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి పిల్లలు బాగా చదువుకోవాలి,
పిల్లలు బాగా చదువుకొని మంచి వ్యవస్థను తయారు చేయాలని ఎప్పుడు కూడా మన సమాజంలో పిల్లలు బాగా స్టాండర్డ్గా చదువుకోవాలి. ఆ విధంగా చదువుకోవాలంటే టీచర్లు అందరూ కూడా మంచి మంచి టీచర్లు ఉండాలి, మనస్ఫూర్తిగా పాఠాలు చెప్పాలి. టీచర్ల యొక్క పిల్లలు ఏ విధంగా చదువుకుంటారో మిగతా పిల్లలు కూడా అదే విధంగా విద్యాబోధన చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే చెప్తారు, నా బిడ్డ లోకేష్ బాబు ఏ విధంగా చదువుకున్నాడో ప్రతి తల్లిదండ్రుల బిడ్డలు కూడా అదే విధంగా చదువుకోవాలి, అదేవిధంగా అమెరికా వెళ్ళాలి, విదేశాలు వెళ్ళాలి, మంచి మంచి విద్యా విధానాన్ని అమలు పరచాలని చెప్పి ఆలోచనతోటి నారా లోకేష్ బాబు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఈ వ్యవస్థలను బాగు చేయడానికి ముందుకు రావడం జరిగింది. గడిచిన 5 ఏళ్లలో మీరు చూశారు, విద్యా వినాశం, స్టాండర్డ్ తగ్గిపోయినాయి. టీచర్లని వైన్ షాపులు పెట్టి వైన్ అందించారు కరోనా టైంలో. నిజమా కాదా చెప్పండి? ఇటువంటి వ్యవస్థను మార్చుకోవాలి. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర. అంటే గురువు తల్లిదండ్రుల తర్వాత తండ్రి లాంటి వాడు. గురువుని ఎప్పుడు కూడా విద్యార్థులు పూజిస్తుంటారు. మీరు ఒక రోల్ మోడల్ ఈ సమాజంలో. గురువుని రోల్ మోడల్గా మన స్కూల్కి వెళ్ళగానే గురువుని రోల్ మోడల్గా చూసుకుంటాము. అదేవిధంగా కాలేజీకి వెళ్తే లెక్చరర్స్, ప్రొఫెషనల్ కోర్సులు అయితే మన టీచర్లు అందరూ కూడా రోల్ మోడల్ చూసుకొని మనం అందరం కూడా విద్యా విధానంలో పైకి రావాలని కోరుకుంటూ ఉంటాం. మరి ఇటువంటి రిజల్ట్స్ అందించిన డిఓ గారికి, మరి జడ్పీ స్కూల్ హెడ్ మాస్టర్లందరికీ, టీచర్లందరికీ, అదేవిధంగా పిల్లల్ని అంత బాగా చదివించి అన్ని విధాల ప్రోత్సహించిన తల్లిదండ్రులకి, అదేవిధంగా మంచి మంచి మార్కులు వచ్చిన పిల్లలందరూ కూడా నా శుభాశలు తెలియజేస్తూ మరొకసారి మీ అందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారి తరఫున మీ అందరూ కూడా మరి శుభాశలు అందజేస్తున్నాను. నిజంగా ఈ పీఫోన్ అనే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు పెట్టిన తర్వాత ఎందుకంటే మన బిడ్డల్ని మనం గౌరవించుకునే రోజు. వెనుకబడిన పల్నాడు జిల్లాలో స్టేట్ ఫస్ట్, స్టేట్ సెకండ్ రావడం అనేది అత్యంత గర్వంగా ఉంది. ముఖ్యంగా నాకైతే నా ఎన్నికల గెలుపు తర్వాత అత్యంత ఆనందమైన రోజు మన ఏ రోజైతే మా మాచర్ల నుంచి మరి పావని 598, అలాగే షమీరా 596, అలాగే మరి చాలామంది 13 మంది విద్యార్థులు 580 పైగా మార్కులు సాధించడం. మరి ఈ విద్యా కుసుమాలు పరిమళించడం ఈ పల్నాడు మాచర్ల వెనుకబడి నియోజకవర్గంలో చాలా ఆనందదాయకం అని చెప్పేసి తెలియజేస్తూ ఈ డబుల్ ధమాకాన్ని సాధించిన విద్యార్థులకి, అధ్యాపకులకి అందరికీ కూడా అభినందనలు. మా డిఈఓ గారికి కూడా అందరికీ ఎంఈఓ గారికి తెలియజేస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వం గౌరవ విద్యాశాఖ మార్చిలో మా యువ నాయకులు లోకేష్ గారి నేతృత్వంలో విద్యాశాఖని ఏ రాష్ట్రానికి తీసిపోని విధంగా ప్రభుత్వ విద్యాశాఖల్ని తీర్చిదిద్దాలని చెప్పేసి కంకణం కట్టుకొని వారు అనేక రాష్ట్రాలు పర్యటించి డేటాలు తెప్పించుకొని ఈ విద్యాశాఖలో సమూలమైన మార్పులు తీసుకొస్తూ వారందరి భవిష్యత్తు కోసం అనేక ప్రణాళికల్ని మరి రచిస్తూ ముందుకు సాగుతున్న విషయం చాలా మందికి తెలిసిన విషయమే. ముఖ్యంగా నిన్న సాధించిన రిజల్ట్స్లో మనం సరిదిద్దుకోవాల్సిన అంశాలు కూడా కనపడతా ఉన్నాయి. అంతటా గర్ల్స్ డామినేట్ చేశారు. అంటే బాయ్స్ ఏ విధంగా మరి ఎందుకు పోటీ పడలేకపోతున్నారు, ఎందుకు చదవలేకపోతున్నారు,
వాళ్ళని కూడా సరిదిద్దగలిగితే మరింత మెరుగైన ఫలితాలు మనం సాధించగలుగుతామనేది నా ఉద్దేశం అండి. ఈనాడు నర్సరావుపేట జిల్లాలో స్టేట్ ర్యాంక్స్ రావడం అనేది మట్టిలో మాణిక్యాలని వెలికి తీసినటువంటి ఎవరైతే ఈ వృత్తిలో కొనసాగుతున్నటువంటి ఆచార్యులు వారు ఉన్నారో వారందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. విద్య లేనిదే విద్య కోసం అని చెప్పి మనందరం కూడా చెప్పుకుంటూ ఉంటాం. అంతేకాకుండా విద్య గురించి చెప్పుకునేటప్పుడు విద్య అనేది ఎంత అవసరం అనేది, విద్య అనేది ఎవరు కూడా దోచుకోలేరు, దొంగలు ఎత్తుకుపోలేరు, భాతృజనం వచ్చి పంచుకోలేరు, లలిత సుగరి జల తెలుగు బాల అని చెప్పి ఒక పద్యం కూడా చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఈ రోజున మనం గమనించాల్సింది ఏంటంటే ప్రపంచంలో తెలుగువాడు ముందుండాలి అంటే మానవ వనరులు అభివృద్ధి చెందాలి. మానవ వనరులు అభివృద్ధి చెందాలి అంటే విద్యా వ్యాప్తి జరగాలి. ఆనాడు 1994లో ఈనాటి ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి అయినప్పుడు విద్యా వ్యాప్తి జరిగినప్పుడే, విద్య అందరికీ అందేలాగా ఒక వర్గానికి ఒక వర్ణానికి కాదు అందరికీ విద్య అందినప్పుడే ఈనాడు ఈ రాష్ట్రం ముందుకు వెళ్ళగలదు అని చెప్పి నమ్మినటువంటి సిద్ధాంతపరుడు, విద్య పట్ల ఆపేక్ష కలిగినటువంటి వారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పి మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఆ రోజున మీ అందరూ కూడా అప్పటికి గురుకుల శాలలు కొన్నే ఉండేవి. అంతేకాకుండా గ్రామాల్లో కూడా కొద్ది స్కూల్స్లో ఉన్నాయి. ఆనాటి నుంచి ఈనాటి వరకు చూసుకుంటే ప్రతి గ్రామంలో కూడా 2 కిలోమీటర్ల లోపల ఒక స్కూల్ని ప్రవేశపెట్టినటువంటి ఘనత, అంతేకాకుండా సామాజిక న్యాయం జరిగేలాగా ప్రతి ప్రాంతానికి కూడా ఒక స్కూల్ని కల్పించినటువంటి ఘనత ఈనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని చెప్పి మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ రకంగా విద్యా వ్యాప్తి చేయడమే కాకుండా 9 డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా ఈనాటి విద్యని వ్యాప్తి చేయడానికి ఉపాధ్యాయుల యొక్క నియామకాలు జరిగింది కూడా చంద్రబాబు నాయుడు గారి కాలంలో. మరలా ఈనాడు ఆయన తనయుడైనటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మరొకసారి 16,347 టీచర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ మొన్న 20వ తారీఖున ఇవ్వడం కూడా జరిగిందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఎందుకంటే విద్య పట్ల ఒక ఆలోచన, విద్యా విధానం, వికాసవంతమైన సమాజం ఉండాలంటే విద్య అవసరం అని చెప్పి ఆ ఆవశ్యకతని గుర్తించినటువంటి, ప్రాధాన్యత ఇచ్చినటువంటి నాయకత్వం ఈనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి. ఆ రకంగా ప్రారంభమైనటువంటి ప్రస్థానం ఈ రోజున ఇంతంతే వడ్డింత అన్నట్టుగా, అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్లో కానీ టెక్నికల్ ఎడ్యుకేషన్లో కానీ ఈ రోజున ఈ యొక్క గ్లోబలైజేషన్ కాన్సెప్ట్లో విద్యని ఏ రకంగా ప్రోగ్రెసివ్గా తీసుకెళ్ళాలి, దానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ప్రతి అంశంలో కూడా ఆనాడు 1999లో సర్వీస్ సెక్టర్ గురించి మాట్లాడి, హైటెక్ గురించి మాట్లాడి ఆ రోజున ఆయన విజన్ 2020 అంటే ప్రతి ఒక్కరూ నవ్వారు ఆ రోజున. ఈ రోజున ఈ ప్రూవ్డ్ విజన్ 20, ఇట్ వాజ్ ప్రూవ్డ్ అండ్ ఈ ప్రూవ్డ్ జెంటిల్మ్యాన్. అది ఈ రోజున మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ రోజున P4 అనేది కూడా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఆ P4 యొక్క ప్రాముఖ్యత ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు వీళ్ళందరూ కూడా కలిసి ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఏదైతే బ్రహ్మారెడ్డి గారికి చేశారో ఈ రోజున ఇతరులకు సహాయం చేయడం అనేది కాదు, ఒక స్ఫూర్తిని కలగజేయటం, మన యొక్క ఆలోచన విధానం మార్చుకోవడం కోసం ఈ రోజున చేసినటువంటి ప్రయత్నం నిజంగా బ్రహ్మారెడ్డి గారికి, నిజంగా ఆయన డబ్బు ఉన్నవాడు కాదు, అయినా కూడా ఈ రోజున ఒక స్ఫూర్తిని కలగజేయాలి ప్రతి ఒక్కళ్ళు. నాకు తోడు నేను ఇంకొకళ్ళని ఆదుకోవాలనే ఒక ఆలోచన వాళ్ళలో నిజమైనటువంటి స్ఫూర్తిని రగిలించి వాళ్ళ యొక్క తపన్ని పైకి తీసుకొచ్చి ఆ జ్వాల ద్వారా నిజమైన వెలుగును చూడాలని చెప్పి ప్రయత్నించినటువంటి బ్రహ్మారెడ్డి గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఇప్పుడు ఈ సభా వేదిక సాక్షిగా మొదటి 3 ర్యాంకులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతి 10 యాప్లు 15 యాప్లు పెట్టి నానా ఇబ్బందులు పెట్టారు టీచర్స్ని. పిల్లలకి పాఠాలు చెప్పే పని లేకుండా చేశారు గత ప్రభుత్వంలో. మళ్ళీ లోకేష్ గారు ఆ యాప్లన్నీ తగ్గించేసి ఒక్క యాప్లో తీసుకొచ్చి మరి చాలా వరకు మేలు చేశారు టీచర్స్కి. అదేవిధంగా మళ్ళీ ఈరోజు నారా లోకేష్ గారు విద్యా ప్రమాణాలు పెంచడానికి మంచి సంస్కరణలు తీసుకొస్తున్నారు. మోడల్ స్కూల్స్ తీసుకొచ్చారు. ఈ మోడల్ స్కూల్లో రానున్న కాలంలో
#1 విద్యా ప్రమాణాలతో ముందుకెళ్ళబోతున్నారు. భారతదేశంలోనే అగ్రగామిగా మన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ముందుకెళ్ళబోతున్నారు. మన టీచర్స్ కూడా మరి ప్రత్యేక వాళ్ళ నైపుణ్యాలు పెంచడానికి కూడా ప్రత్యేక శిక్షణ ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే విద్యార్థుల్లో మానసిక వికాసం కోసం, నాయకత్వ లక్షణాలు పెంపొందించడం కోసం లోకేష్ గారు ప్రత్యేక కార్యక్రమాలు తీసుకురాబోతున్నారు. ఎందుకంటే చదువు ఒకటే కాదండి, చదువుతో పాటు సంస్కారాలు, మంచి విలువలతో కూడినటువంటి విద్య చాలా అవసరం. మ్యాథ్స్ సైన్స్లో విలువలు ఉండవండి, మ్యాథ్స్ సైన్స్లో మార్కులే వస్తాయి. నిజమైనటువంటి విలువలు విద్యార్థులకి నేర్పాలని ఈరోజు నారా లోకేష్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మంచి విద్యా విధానంలో గొప్ప మార్పులు తీసుకొస్తున్నారు. పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్ని పెట్టి మన టీచర్స్లోనే కొంతమందిని తీసుకొని వాళ్ళకి ప్రత్యేక శిక్షణ ఇచ్చి వాళ్ళ ద్వారా స్కూల్స్లో ప్రతి స్కూల్లో మార్కులతో పాటు గొప్ప సంస్కృతి సాంప్రదాయాలు, గొప్ప నాయకత్వ లక్షణాలు, గొప్ప హ్యూమన్ వాల్యూస్, అలాగే నైతిక విలువలు, మోరల్ వాల్యూస్తో పిల్లల్ని ఒక ఆదర్శంగా తీర్చిదిద్దడానికి నేడు బాటలు వేస్తున్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు. ఒక్కసారి చప్పట్లు కొట్టి మానవతా విలువలకి, నైతిక విలువలకి, మోరల్ వాల్యూస్కి ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ఈ ప్రభుత్వం విద్యార్థులనే వాళ్ళు తీర్చిదిద్దడానికి ముందుకెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మనం ఎంతో అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. బాగా మార్కులు వచ్చిన వాళ్ళు, గోల్డ్ మెడల్ కొట్టిన వాళ్ళు, అమెరికాలో ఉద్యోగాలు చేసేవాళ్ళు, తల్లిదండ్రులు కూడి పెట్టినటువంటి పనికి మాలిన సమాజంలో చూస్తున్నాం కొద్దిమందిని. చదువుకొని మంచి మార్కులు వచ్చినా గంజాయి, డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోయి పాడైపోయి కుటుంబాలను నాశనం చేసుకునే వాళ్ళని చూసాం. అది కాదు భావితరాలకు కావాల్సింది. మార్కులతో పాటు మంచి సంస్కృతి సాంప్రదాయాలు, మంచి విలువలతో కూడినటువంటి విద్యను అందించడమే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యా మేధావులు కూడా తెలియజేస్తూ ఉన్నా. అలాగే మన సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. లేకపోతే ఈ సంవత్సరం ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఇది అనుకోకుండా గాలివాటంగా వచ్చిందా, లేకపోతే ఇది కన్సిస్టెన్సీ ఉందా అనేది ప్రజల ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, వాళ్ళు చూస్తూ ఉంటారు. సో కారంపూడిలోనే మంచి మార్కులు ఎందుకు వచ్చాయంటే పిల్లలు బాగా చదివారు, పిల్లలు వాళ్ళకి ఇంకా మంచి గైడెన్స్ ఇచ్చినటువంటి టీచర్లు ఉన్నారు, క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు, కష్టపడి పనిచేసిన టీచర్స్ ఉన్నారు. సో అన్ని ప్రాంతాల్లో ఉన్నారు. కానీ మాచర్ల నియోజకవర్గం కారంపూడిలో ఎందుకు వచ్చిందంటే అది మనం ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెడతాం, మనమైనా ఆలోచిస్తాం. సో వారు చెప్పినట్టుగా కారంపూడి ఇలా వచ్చింది లేదా మాచర్ల నియోజకవర్గంలో ఇలా వచ్చిందంటే నెక్స్ట్ ఇయర్ కూడా చూస్తాం ఎలా ఉంది పరిస్థితి. సో ఆ ఎక్స్పెక్టేషన్ని మనం రీచ్ అవ్వాలి అంటే మన స్థాయిని తగ్గకుండా టీచర్లు మళ్ళీ కృషి చేయాలి. కొంతమంది విద్యార్థులు నేను మాట్లాడినప్పుడు చాలా పేద బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, పూర్ కండిషన్స్ నుంచి వచ్చారు, అయినా వారు కష్టపడి చదివారు. ఇక్కడ మరొక అంశం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ అబ్బాయిల కంటే అమ్మాయిలు కష్టపడి చదువుతున్నారు. అంటే మనం టాప్ 10 తీసుకుంటే ఒక్క పిల్లలే మాత్రమే ఉన్నారు, మిగతా అంతా గర్ల్స్ ఉన్నారు. అంటే మనకి పిల్లలు, ఆడపిల్లలు బాగా చదువుతున్నారు. సో వీరిని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. నేను పేరు చెప్పను కానీ ఒక విద్యార్థిని నేను మాట్లాడుతున్నప్పుడు అమ్మాయినేమో గవర్నమెంట్ స్కూల్కి పంపించారు, వాళ్ళ తమ్ముడినేమో పిడుగురాల్లో ఏదో మంచి స్కూల్లో జరిపించారు. అంటే అట్లా డిస్క్రిమినేషన్ కూడా అక్కడక్కడ ఉంది. మగపిల్లవాడైతే బాగా చదువుతాడని తల్లిదండ్రులకు అపోహ ఉంది. కానీ మీ అందరికీ చెప్తున్నాను, ఆడపిల్లలే బాగా చదువుతున్నారు, వారే బాగా చదువుతారు, వాళ్ళదే రాబోయే రోజుల్లో కూడా వారికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆడపిల్లల చదువుని మనం ఎంకరేజ్ చేయాలి, వారికి అన్ని విధాల సహకారం అందించాలి. ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి పెద్దలు గొప్ప మనసుతోటి మన యొక్క జిల్లాలో గత విద్యా సంవత్సరం వచ్చిన రిజల్ట్ దృష్టిలో పెట్టుకొని టీచర్స్ని కానీ విద్యార్థులను ఎంకరేజ్ చేయడానికి ప్రోత్సాహకాలు అందించారు. ముఖ్యంగా మన వీటి గారు ఎడ్యుకేషన్కి ఎప్పుడు ఆయన తోడుగా ఉంటారు. గతంలో కూడా సివిల్స్ పరీక్షల్లో కానీ యూపీఎస్సీ ఎగ్జామ్స్లో అర్హత సాధించిన వాళ్ళకి ఎంకరేజ్ చేయడానికి వారి సహకారం అందిస్తానికి ముందుకు వచ్చారు. అలాగే ఈరోజు విద్యార్థులతో పాటు టీచర్స్ని కూడా ఎంకరేజ్ చేయాలని గొప్ప మనసుతో వారు ముందుకు వచ్చారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగే మాచర్ల ఎమ్మెల్యే గారు అంటే వారు చేసే పనులు ఎక్కడ చెప్పుకోరు కానీ చాలా సహాయం చేస్తూ ఉంటారు. దాదాపు వారి నియోజకవర్గంలో వచ్చినటువంటి 580 పైన వచ్చిన పిల్లలందరినీ వారు ప్రత్యేకంగా ఎంకరేజ్ చేస్తారు. సో వారు చేసే పని ఎక్కువ, పైకి చెప్పుకోరు, అది వారి గొప్పతనం. అట్లాగే మన నర్సరావుపేట ఎమ్మెల్యే గారు ఎప్పుడు ప్రజలతో ఉంటూ టీచర్స్తో మమేకమవుతూ పిల్లల్లాగా పెద్దవాళ్ళ కలిసిపోతూ
ఎప్పటికప్పుడు మనం సూచనలు చేస్తూ ఉంటాం. ఇలాంటి మంచి ప్రజాప్రతినిధులు మనం ఉండటం, అలాగే ఎప్పటికప్పుడు విద్యాశాఖతో వారు సమన్వయం చేసుకోవడం, వారిని ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. విద్యాశాఖ గురించి 2 మాటలు చెప్పుకోవాలి. డిఓ గారు వచ్చాక మన విద్యాశాఖని బాగా గాల్లో పెట్టారు అనుకుంటున్నాను. టీచర్స్ కూడా చక్కగా దాన్ని అర్థం చేసుకొని, అంటే ఎక్కువ చెప్పేస్తున్నారో లేకపోతే మాకు ఎక్కువ పని చెప్తున్నారో అనుకోకుండా, పని వారం అనుకోకుండా టీచర్స్ కూడా దాన్ని అర్థం చేసుకొని చక్కగా కృషి చేస్తున్నారు. వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. కారంపూడిలో ఒక టీచర్ అయితే పిల్లల్ని కొంతమందిని వారి ఇంట్లో పెట్టుకొని చదివించి వారికి మంచి రిజల్ట్ రావడానికి కృషి చేశారు ఒక టీచర్. వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అలా ప్రతి ఒక్కరిని ఈ యొక్క అలానే మరి రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలో 2వ ర్యాంక్ సాధించినటువంటి చిన్నారి షేక్ సమీరా జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ మాచర్ల 596 మార్కులతోటి పల్నాడు జిల్లా విద్యాశాఖకి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఆ చిన్నారిని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అలానే వారి యొక్క తల్లిదండ్రులు కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అక్షరాల ₹1,00,000 బహుమతిని అనౌన్స్ చేసి ఉన్నారు మాచర్ల నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు. అలానే శివశక్తి ఫౌండేషన్ తరఫున గౌరవనీయులు శ్రీ జీబీ ఆంజనేయులు గారు ప్రభుత్వ చీఫ్ విప్ శాసనసభ్యులు వెనుకొండ నియోజకవర్గం వారు మరి ఈ మొదటి ర్యాంక్ సాధించిన విద్యార్థికి శివశక్తి ఫౌండేషన్ తరఫున ₹25,000 నగదు బహుమతిని ఇప్పుడే అనౌన్స్ చేసి ఉన్నారు. అలానే 2వ బహుమతి సాధించిన షేక్ సమీరాకి 20,000, 3వ ర్యాంక్ సాధించిన పి అమూల్యకి ₹15,000 అనౌన్స్ చేసి ఉన్నారు. ఆన్ బిహాఫ్ ఆఫ్ శివశక్తి ఫౌండేషన్ గౌరవ శాసనసభ్యులు వెనుకొండ నియోజకవర్గం గౌరవనీయులు శ్రీ జీబీ ఆంజనేయులు గారు. అలానే 3వ బహుమతి సాధించినటువంటి చిన్నారి కుమారి పి అమూల్య జెడ్పీహెచ్ఎస్ తూబాడు. ఈమెకి అలానే పాఠశాల ప్రధానోపాధ్యాయులకి ఒక మెమెంటో, వారి తల్లిదండ్రులకి ఒక చిరు సత్కారం దుశ్శాలువాతోటి సత్కరించడం జరుగుతుంది. మరికొద్ది సేపట్లో ఈ సభా ప్రాంగణానికి విచ్చేయబోతున్నారు పల్నాడు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ పల్నాడు జిల్లా గౌరవనీయులు శ్రీ పి అరుణ్ బాబు ఐఏఎస్ గారు మరికొద్ది నిమిషాలలో ఈ సభా ప్రాంగణానికి విచ్చేయబోతున్నారు. గౌరవనీయులు రాజానాయక్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృష్ణాంజలి తెలియజేస్తున్నాము. పల్నాడు జిల్లా విద్యాశాఖ చేస్తున్నాము. అలానే ఒక ఫోటో కోసం ఇందాక మొదటి 3 ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఒక ఫోటో కోసం అంగడి పావని చంద్రిక, షేక్ సమీరా, ప్రతిపాటి అమూల్య, ఆ 3 చిన్నారులు ముందుగా ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము ఒక గ్రూప్ ఫోటో కోసం. మళ్ళీ అర్థమైంది. అమ్మ కొంచెం త్వరగా ఆ 3 చిన్నారులు వేదిక మీదకి రావాలి. రాధిక, రేవతి, నవ్య, కావ్యశ్రీ వాళ్ళు అదే వచక్రమం లేక దయచేసి నిల్చోవలసిందే తెలియజేస్తున్నాం. ఒకేసారి స్వీకరించాలి ఆ విద్యార్థులతో కలిసి. వాళ్ళు వచక్రమంలో స్టెప్ దగ్గర నిల్చోవలసిందే సగోడలో వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. కాకినాడ మండలి ఎంఈఓ గారు అదే గ్యాస్ కి 80 నుంచి నిష్క్రమించండి తీసుకున్న వాళ్ళు. మర్చిపోకండి. చక్కగా రావాలమ్మా. నవ్య, మల్లిక అండ్ భాగ్యశ్రీ ఫ్రమ్ జెడ్పీ హై స్కూల్ ఓబులేస్పల్లి. BCWR స్కూల్ ఆ పాప ఒకటి స్కూల్ సత్తెనపల్లి. ఓకే సార్. వాళ్ళు వేదిక మీదకి రావాల్సింది. సార్